ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు గత 5 నెలలుగా పులిహోర కలుపుతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలను అప్పుడు అమలు చేస్తాము, ఇప్పుడు అమలు చేస్తాము, మరో నెలలో అమలు చేస్తాము, వచ్చే నెలలో అమలు చేస్తామని ఆయన పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ నిన్న మాత్రము ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, నిన్న సీతారామ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్ళినటువంటి మంత్రుల బృందంలో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు గురించి కాకుండా అక్కడ ప్రజల్లో వ్యతిరేకతను గమనించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపైన మాట్లాడడం అనేది జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులు చేసి పోయిందని, అయినా కానీ ఆ అప్పులను తీర్పుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నామని ఆయన అన్నారు. అదే సందర్భంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 600 కానీ ఇదే నెలలో ప్రారంభించి పేదవారి ఇంటికి ముగ్గును పోసి వారి ఇంటిని నిర్మింపజేసి 6 లక్షలు, దళితులకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షల రూపాయలు అందిస్తామని వారు ఆ పత్రికా ప్రకటన సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇది కూడా పులిహోర కావచ్చు కదా, ఇది కూడా ఒక బిస్కెట్ కావచ్చు కదా అని అనుకుంటే, నేను వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడం అనేది జరిగింది. అయితే వారు తెలియజేసింది ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి విధి విధానాలు ఖరారు అయ్యాయి. మేబీ ఆఫ్ ది రికార్డులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రేపు 15వ తారీఖున ఖమ్మం జిల్లాలోనే వైరాలో ఇక్కడ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభలోనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అనేది ఉంది. ఈ నెల ఇక్కడ 25వ తారీఖున కానివ్వండి, 26వ తారీఖున కానివ్వండి, అంటే 25వ తారీఖున ఆదివారం అవుతుంది, 26వ తారీఖున సోమవారం అవుతుంది, అయినా సెలవు దినం ఉంది. మేబీ ఈ 2 రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించే అవకాశము ఉంది అని చెప్పేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను గృహ నిర్మాణ శాఖ మంత్రి గుర్తించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ ఈ నెల 25న కానివ్వండి, 26న కానివ్వండి, ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం ప్రారంభమైనట్టయితే దానికంటే ముందే మనకు 20వ తారీఖున కానివ్వండి, 21వ తారీఖున కానివ్వండి, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విధి విధానాలు, అంటే ఈ ఇండ్లను ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, అర్హతలు ఏంటి అన్న ఒక ప్రకటన అనేది, ఒక సర్క్యులర్ అనేది ప్రభుత్వం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఈ జీవో కానీ సర్క్యులర్ కానీ వచ్చిన తరువాత పూర్తి వివరాలను, ఈ ఇండ్లను ఎవరికి ఇస్తారు, ఎవరు అర్హులు అన్న పూర్తి జెన్యూన్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.